అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో భూములకు సంబంధించి మరో అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అసలు ఆ అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే గ్రామం కంఠం భూములు ఉంటాయో ఆ గ్రామం కంఠం భూములకు సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా నిన్న సోమవారం నాడు రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఈ గ్రామం కంఠం భూములు అంటే ఏంటి, అసలు గ్రామం కంఠం భూములు రిజిస్ట్రేషన్ అవుతాయా, గత వారసత్వంగా వస్తున్నా కూడా ఇన్ని సంవత్సరాలు వారసత్వంగా వస్తున్నా కూడా ఈ భూములు గురించి నిన్న ఒక అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అసలు ఆ అప్డేట్ తెలుసుకోవాలంటే మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. తప్పకుండా అయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ముందుగా వచ్చేసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గ్రామం కంఠం భూములు వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. అసలు వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు గ్రామం కంఠం భూములు అంటే ఏంటి, వెబ్లాండ్ రికార్డులో ఒక సర్వే నెంబర్ గ్రామం కంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్న లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోమవారం నాడు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి పన్ను ఖాళీ స్థలాలను పన్ను రసీదులను ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇవ్వడం జరిగింది. గ్రామం కంఠం భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సిఎస్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యధర్మ సాయి ప్రసాద్ గారు సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. అలాగే వెబ్లైన్ రికార్డులో గ్రామం కంఠం భూములు నమోదైతే చాలండి. అలాగే మనము ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గ్రామం కంఠం భూములకు సంబంధించి లక్షణాలు ఏంటి, అసలు ఇల్లు నిర్మించుకునేందుకు ఉపయోగిస్తారు ఈ గ్రామం కంఠం భూములు అనేవి. చాలా చోట్ల పాత ఇల్లుల షెడ్లు ఉంటాయి. అలాగే కొన్ని భూములకు పూర్తిగా పట్టా పాస్ పుస్తకాలు ఉండకపోవచ్చు. అలాగే ప్రభుత్వం రికార్డులో గ్రామ కంఠం అని నమోదుగా ఉంటుంది. చాలా కుటుంబాలు తరాలుగా నివసిస్తూనే ఉంటారు. ఇవి లక్షణాలు అన్నమాట. అలాగే గ్రామం కంఠం భూములపై హక్కులు ఏంటి అంటే, చాలా సార్లు నివాసం ఆధారంగా హక్కులు గుర్తిస్తారు. అలాగే విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, రేషన్ కార్డు, ఆధార్, అడ్రస్ వంటి ఆధారాలను ఉపయోగిస్తారు. అలాగే ప్రభుత్వం సర్వే చేసి అర్హులైన వారికి హక్కు పత్రాలు ఇవ్వచ్చు. ఇవి హక్కులు అన్నమాట. అలాగే గ్రామం కంఠం భూమిని అమ్మవచ్చా, ప్రాంతంలో బట్టి నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. ఇవి చెప్పనికి రాదండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఆ నిర్ణయాలు అనేది మారుతూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం కంఠం భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రీసెంట్ గా నిన్న సోమవారం నాడు వచ్చిన అప్డేట్ అండి. ఇది జెన్యూన్ అప్డేట్. కొన్ని చోట్ల పూర్తి హక్కులు లేకపోయినా సమస్యలు రావచ్చు. అలాగే కొన్ని కొనుగోలు ముందు రికార్డులో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కొనుగోలు చేసే ముందు ఇవి గ్రామం హక్కులా కాదా, అలాగే గ్రామం కంఠం భూములకు సంబంధించిన హక్కులా కాదా అని చెక్ చేసుకోవాలి. మీరు కొనుగోలు చేసుకోవాలి. గ్రామం కంఠం భూములు అంటే ఏంటి అంటే, ప్రభుత్వం సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి మినహా మిగిలిన భూములను గ్రామం కంఠం భూములుగా 22A నిషేధిత ఆస్తుల జాబితాల నుంచి తొలగించి
2015లోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే గ్రామం ఖండంగా నమోదైన సర్వే నెంబర్లకు కూడా 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వం భూములుగా కనిపించడం జరిగింది. సబ్ డివిజన్ జరగకపోవడంతో ఆ సర్వే నెంబర్లకు మొత్తాన్ని 22Aలో పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వంశపారమైన ఖాళీ స్థలాలు, వాటిని లింకు డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదు లేకపోతే రిజిస్ట్రేషన్ జారీ వారి పత్రంలోనే స్వయం ధృవీకరణ చేయాలి. అలాగే అందులో వారసత్వాన్ని వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం 22A 22Aలో లేదని విషయాన్ని పొందుపరచాలి. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమని ఒత్తిడి చేయకూడదు. అలాగే మీ ఊర్లో ఖాళీ స్థలాలు ఉన్న వాటిని 22Aలో నిషేధ జాబితాలో ఉంది. మీరు వాటికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఏ ఒక్క రైతుకు లేదా ఏ ఒక్క వ్యక్తికి ఒత్తిడి చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అన్నమాట. అలాగే గ్రామం ఖండం భూములకు సంబంధించి ఎవరైనా వారసత్వంగా వస్తున్న వారికి వాళ్ళను ఆ భూమి లేదా ఆ ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాత ఇంటి పన్ను రసీదు ఉండాలి. ఖాళీ స్థలం ఉన్న ఇంటి పన్ను లేదా ఖాళీ స్థలానికి రసీదు కడుతుంటారు కదా, గ్రామ వార్డు సచివాలయానికి ఇంటి పన్ను రసీదు లేదా ఖాళీ స్థలానికి కడుతుంటారు కదా, ఆ రసీదు ఉంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ నివాసం ఉంటున్నట్లయితే విద్యుత్ బిల్లు అంటే కరెంటు బిల్లు అనేది కావాలి. ఎవరైతే ఆ స్థలానికి యజమాని ఉంటారో ఆ యజమాని యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి ఖచ్చితంగా. మీకు ఇంటి పట్టా లేదా ఏదైనా పాత పత్రాలతో పాటు సచివాలయం నుంచి ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఆ స్థలానికి మీకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఉంటే మంచిది అన్నమాట. అలాగే పాత సాధారణమైన లేదా ఆధార పత్రాలతో కలిగి ఉన్నటువంటి ఏవైనా లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత జాబితాలో నుంచి గ్రామం ఖండం భూములకు సంబంధించి అలాగే వెబ్ ల్యాండ్ రికార్డులో గ్రామం కంట సర్వే రికార్డుల నెంబర్లను తొలగించి వాటిని ఎవరైతే వారసత్వంగా వస్తున్న వారందరికీ ఇవి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్థలంపై ఆ భూమిపై మీకు ఏదైనా ఇంటి పన్ను కానీ అలాగే ఏదైనా పాత లింకు డాక్యుమెంట్లు కానీ ఉన్నట్లయితే అవి చూపించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్పీల్ చేసి అక్కడున్న MRO అలాగే MPDO అధికారులకు అర్జీ పెట్టుకొని మీ యొక్క భూమి మీ యొక్క ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇది ఎన్నాళ్ళ నుంచో వారసత్వంగా వస్తున్నారు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి వీటిపై నిన్న సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని గ్రామం ఖండం భూములు ఏవైతే ఉన్నాయో మీ ఊర్లో మీ గ్రామంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారసత్వంగా వీటిపై వస్తున్నారో అలాంటి వారికి రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ చూపించి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. ప్రస్తుతానికి గ్రామం ఖండం భూములపై ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఈ సమాచారం అనేది చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.